బాహుబలి సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు థియేటర్లో బొమ్మ పడుతుందా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సినిమాను చూడబోతున్నామన్న సంతోషం కొందరిలో ఉంటే మరికొందరు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రేక్షకుడి జేబును గుళ్ల చేస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు మాత్రం కోర్టు తీర్పును సాకుగా చూపి వినియోగదారుని అందిన కాడికి దోచుకుంటున్నాయి. ఈ దందాపై యాంకర్ రవి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఆలోచించకుండా ఎంత అడిగితే అంత ఇస్తున్నామని రవి చెప్పాడు. కానీ తన అభిప్రాయం ప్రకారం అడ్డంగా దోచేస్తున్నారని మండిపడ్డాడు. బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, 2 టమాటో, కిలో ముక్కలు, శాండ్విచ్ 70 రూపాయలు, పాప్కార్న్ ఏమో 300 నుంచి 350 రూపాయలట, వాటర్ బాటిల్ 40 రూపాయలు. మల్టీప్లెక్స్లో ఫుడ్కు విధిస్తున్న ఛార్జీలు ఇవి. వాలెట్ నుంచి డబ్బులు తీసుకోవడం వ్యాపారం, బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం. నా వాదనతో ఏకీభవిస్తున్నారా అని నెటిజన్లను యాంకర్ రవి ప్రశ్నించాడు. నెటిజన్లు రవి వాదనతో ఏకీభవిస్తేనే యాంకర్ అయిన రవినే ఇంత ఆలోచిస్తుంటే ఇక సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన గురించి వర్ణించడానికి మాటలు చాలవని నిట్టూరుస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.